హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్. మీ అందరికీ తెలిసిన కాకినాడ బోట్ క్లబ్ అండి. ఇక రిటైర్డ్ అయిన 60 ఏళ్ల వాళ్ళు మాట్లాడుకోవడానికి మనసు ఉల్లాసంగా ఉంటుంది. వాకింగ్ చేసే వాళ్ళకి వాకింగ్ చేయడానికి మంచి చోటుగాను, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఎంతో అనువైన చోటు. ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకునేవి అన్నీ ఉన్నాయండి. మన జిమ్కి వెళ్ళవలసిన పని లేకుండా ఉంటుంది. అంతేకాదు పిల్లలు ఆడుకునేందుకు పిల్లలకి ఆడుకునేవన్నీ ఇక్కడ పెట్టారండి. మనం జిమ్కి ఎందుకు వెళ్తాం? ఇక్కడే అన్నీ ఉన్నప్పుడు ఇంక వెళ్ళం కదండి. మంచి గాలి, వాకింగు, ఎక్సర్సైజ్లు అన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఇంకో విషయం, ఈ బోటు క్లబ్ పక్కనే చెరువు ఉంది కదండి. దాని భోగందాని చెరువు అని అంటారండి. దానికి ఒక కథ ఉందండి. అది ఏమిటంటే, ఒకనొకప్పుడు ఒక రాజుగారు ఒక భోగం నర్తకి ఉండేది అండి. ఆవిడను రాజుగారు నాట్యం చేయి, నీకు తూముతో తూముడు బంగారం ఇస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ నర్తకి ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో బాగా చేసిందిటండి. అప్పుడు రాజు మెచ్చుకొని సైనికుల చేత పార తెప్పించి, పారకి కన్నం ఉంటుంది కదా కర్ర పెట్టడానికి, దాన్ని తూము అని అంటారండి. దానిలో నుంచి బంగారం కొలిచి ఇచ్చాడటండి. నత్తకి ఆశించినంత రాజు ఇవ్వకపోవడంతో ఆ భోగోన్నతికి కోపం వచ్చి ఆ డబ్బులతో ఈ చెరువు తవ్వించి మిగిలిన డబ్బులు ఆ ఉప్పరి వాళ్ళకి ఇచ్చేసి ఒక శాపం పెట్టిందిటండి. ఈ చెరువులో నీళ్లు తాగడానికి పనికి రాకుండా పోవాలి అని. అందువల్లనే ఈ నీళ్ళని ఎవ్వరూ తాగరండి. ఇలా బోటు షికార్లకి గేదెలు అవి పూర్వం కడిగేవారు, ఇప్పుడు కడగటం లేదు. ఇప్పుడు ఈ చెరువు వాకింగ్కి విహార స్థలము వాడుతున్నారండి. ఈ చెరువు చుట్టూ బాగు చేసి ఫెన్సింగ్ వేసి వాకింగ్కి, పిల్లలు సాయంత్రం ఆడుకోవడానికి పచ్చని వాతావరణంగా చేసి ప్రజలకు అందించారండి. కాకినాడ మున్సిపాలిటీ వారు నిజంగా పర్యావరణాన్ని రక్షిస్తూ కాలుష్యాన్ని నిర్మూలిస్తున్నందుకు నిజంగా వారికి ధన్యవాదాలు చెప్పాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్